నా పేరు కిరణ్. నేను రాత్రి 12 గంటలకు విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్ళేందుకు మా ఊరు శ్మశానం దాటి వెళ్ళవలసి వచ్చింది. నేను మా అమ్మకి సరే అమ్మ వెళ్తాను అనుకొని బ్యాగ్ మొత్తం రెడీ చేసుకొని నేను నా బైక్ మీద బయలుదేరాను. నేను విజయనగరంలోని పాత శ్మశానం అతి దగ్గరలో ఉంటుందని నేను బైక్ మీద వెళ్తున్నాను. ఈ శ్మశానంలో భయంకరమైన కథలు ఊరిలో చెప్పుకునేవాళ్ళు. అక్కడ రాత్రి సమయంలో ఓ ఆడదెయ్యం తిరుగుతుందని మా ఊరి వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. కానీ నేను అలాంటివేమీ నమ్మే వ్యక్తిని కాదు. నేను హాయిగా పాటలు వింటూ బైక్ వేగంగా నడుపుతున్నాను. సడన్గా నా ముందు ఓ నల్ల నీడ ఉంది. ఒక్కసారిగా బ్రేక్ వేసి అటు ఇటు చూశాను. చుట్టూ ఎవరూ లేరు, కానీ గాలి భయంకరంగా వీస్తుంది. నేను ఎవరైనా ఉన్నారా అని అడిగా. అంతలోనే దూరంగా ఓ చెట్టుపై వంగినట్లుగా నిలబడి ఉన్న ఎర్ర చీర కట్టుకొని ఒక ఆడదెయ్యం కనబడింది. నేను తన వైపు చూస్తూ ఉన్నాను. తను చిరునవ్వులతో నవ్వింది. దాని కళ్ళు రక్తం మరిగినట్లు ఎర్రగా ఉన్నాయి. నేను వెంటనే నా బైక్ స్టార్ట్ చేశాను. అటు ఇటు చూశాను, కానీ ఎవరూ కనిపించలేదు. నా బైక్ స్టార్ట్ అవ్వడం లేదు. నా వెనక ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపించింది. భయంతో వెనక్కి నేను తిరిగి చూశాను. ఆ దెయ్యం నా బైక్ వెనుక కనిపించింది. ఈ సమయంలో నాకేం చేయాలో అర్థం కాక నా బైక్ను పక్కన పెట్టేసి గట్టిగా అరుస్తున్నాను, ఎవరైనా ఉన్నారా అని. ఆ దెయ్యం మాత్రం నా ఎదురుగా మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. చివరిగా నేను శ్మశానం మధ్యలో ఉన్న ఓ గుడిలోకి పరిగెత్తాను. నేను గుడిలోకి వెళ్ళగానే ఆ దెయ్యం ఒక్కసారిగా మాయమైపోయింది. నేను నా బైక్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేశా. బైక్ ఒక్కసారిగా స్టార్ట్ అయింది. నేను స్పీడ్గా శ్మశానం నుంచి రైల్వే స్టేషన్కి వేగంగా వచ్చేసాను. నేను రాత్రి 12 గంటలకు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ S3 బోగీలో సీట్ దొరికింది. రైలు నెమ్మదిగా ప్లాట్ఫామ్పై వెళ్తూ ఉంది. నేను నా సీట్ పక్కన కిటికీలో కూర్చున్నా. నేను కిటికీ పక్కన కూర్చొని అలా కిటికీ నుంచి బయటకు చూస్తున్నా. వెలుతురు బాగా ఉంది. ఒక్కసారిగా రైలు చీకట్లోకి వెళ్ళింది. నాకు చలి బాగా వేస్తుంది. బోగిలో ఉన్నవారందరూ దిండు సర్దుకొని పడుకున్నారు, కానీ నాకు నిద్ర రాలేదు. రైలు వేగంగా వెళ్తుంది. ఆ శబ్దం మధ్యలో నాకు వింత శబ్దం వినిపించింది. చిన్నగా నవ్వుతున్నట్లు. ఆ నవ్వు నాకు సహజంగా వినిపించింది. అప్పుడు నేను ఎవరైనా ఉన్నారా, ఎవరైనా మాట్లాడుతున్నారా అని అటు ఇటు చూశాను, కానీ అందరూ నిద్రలో ఉన్నారు. అప్పటికే టైం 1 గంట అవుతుంది. కిటికీ వైపు నుండి తిరిగి చూశాను. ఓ నీలిరంగు చీర కట్టుకొని ఓ అమ్మాయి కనిపించింది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. అప్పుడు నేను, మీరు ఎవరు అని నేను వెళ్ళి అడిగాను, కానీ ఆ అమ్మాయి నవ్వుతూ వెనక్కి నడిచింది. ఆమె రైలు నుంచి పరిగెట్టి 1 మినిట్లో కిటికీ నుంచి దూకేసింది. నాకు ఒక్కసారిగా నేను నా సీట్లో వెళ్ళి కూర్చున్నా. ఒక్కసారిగా ఇదంతా భ్రమేనా అసలు? నేను ఏంది అనుకుంటే నా ఫోన్ ఒక్కసారిగా తీసా. ఒక్కసారిగా నా కళ్ళ ముందు అదే అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయి, ఇంకా నేను వెళ్ళను, కానీ నువ్వు నన్ను మర్చిపోవడం కుదరదు అని చెప్పింది. అప్పుడు నేను, ఎందుకు? నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అని నేను భయంతో అడిగాను. ఆమె కాస్త ముందుకొచ్చి నెమ్మదిగా చెప్పింది, ఈ రైలు నా కోసం వస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇదే సమయంలో నువ్వు ఇక్కడ కూర్చున్నది నీ అదృష్టం కాదు, నీ విధి అని నా చెవులో ఒక్కసారిగా చెప్పింది. నాకు ఒక్కసారిగా కళ్ళు తెరిచే లోపల ఆ అమ్మాయి మాయమైపోయింది. నేను కిటికీ పక్కన కూర్చొని కిటికీ వైపు చూశాను, కానీ బయట ఏమీ కనిపించలేదు. చాలా చీకటిగా, పొగతో, మంచుతో ఉంది. నాకు చాలా భయం వేసింది. అదే క్షణం చల్లని గాలి నా ముఖంకి తగులుతుంది. కిటికీ మూసేశాను. గుండె కొంచెం కొట్టుకోవడం స్టార్ట్ అయింది. నిద్ర పట్టడం లేదు. ఈమె ఎవరు? నిజంగా రైలు నుండి ఎందుకు దూకింది అనుకుంటూ నేను ఆలోచిస్తూ నా మొబైల్ తెరిచి గూగుల్లో ఓపెన్ చేసి సెర్చ్ చేశా. ట్రైన్ అరెస్ట్ స్టోరీ అని సెర్చ్ చేశా.
గతంలో 3 ఏళ్ల క్రితం ఓ యువతి ఇదే రైలు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె పేరు మాధురి. ఆమె గోదావరి బ్రిడ్జి దగ్గర దూకిందని ఈ గూగుల్లో రాసి ఉంది. కానీ కొందరు ఆమె ఆత్మహత్య ఇంకా రైల్లో తిరుగుతుందని చెప్తున్నారు. ఈ వార్త చూసిన తర్వాత నా గుండెలో ఒకటే దడ అసలు. ఇలా భయంతో నేను ఉండగా రాత్రి 4 అయింది. ఇంకా నేను మెలకుగానే ఉన్నాను. నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. ప్రయాణికులందరూ లేచి టీ తాగడానికి వెళ్ళారు. టీ తాగడానికి వెళ్ళి వచ్చి నాకు అడిగారు, బాబు ఈ సీట్లో అసలు ఎవరు కూర్చున్నారని. ఈ బెర్త్ నాదే అని నేను చెప్పా. వాళ్ళు ఆశ్చర్యంగా ఇది నీ సీటేనా అని ప్రయాణికులు భయంతో వెనక్కి తిరిగి అడిగారు. నిజంగా నువ్వు ఈ సీట్లో పడుకున్నావా అని అడిగారు. నేను కంగారుపడి అవును అన్నాను. ఆ ప్రయాణికులు, నువ్వు లొంగిపోయావు. ఈ సీట్లో ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. రాత్రి ఎవరో కూర్చొని ఉన్నట్లు నాకు అనిపించింది అని ఓ వ్యక్తి చెప్పాడు. కానీ ఇది ఖాళీ సీట్ అని చెప్పాడు. నాకు ఒక్కసారిగా చాలా భయం వేసింది. సీట్ వెనక్కి తిరిగి చూస్తే సీట్ ఖాళీగా మాయమైపోయింది. నేను నైట్ మొత్తం ఆలోచిస్తూ ఉండిపోయా. మార్నింగ్ రైల్ 6 గంటలకి హైదరాబాద్ స్టేషన్కు వచ్చింది. నేను వెంటనే రైలు నుండి దిగి టీటీని కలిసి నాకు జరిగింది మొత్తం చెప్పాను. టీటీ ఏం మాట్లాడకుండా తలదించుకొని ఉన్నాడు. ఇదే కదా చాలామందికి జరిగిందంట అని టీటీ నాతో చెప్పాడు. టీటీ ముందుకు వచ్చి చెప్పాడు, S3 బోగీలో 36 నెంబర్ సీట్లో ఎవరు పడుకున్నా వారికి ఆ నీలి చీర కట్టుకున్న అమ్మాయి కనబడుతుంది అని చెప్పాడు. నేను కంగారుపడి అయ్యో నిజమేనా అంటూ చెప్పాను. టీటీ తల ఊపాడు. ఈ రహస్యం ఎవరికి చెప్పలేదు, కానీ ఈమె ఇక్కడే తిరుగుతుంది. రైలు మళ్ళీ బయలుదేరింది. అనిల్ వెనక్కి చూస్తూ S3 బోగీలో